వెల్కమ్ టు ది అజేయ భారత్. మనం చరిత్రలో చదువుకున్న భారత్ ఒకటి, అంటే మనకి తెలిసిన భారత్ ఒకటి. కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మన దేశ బాధ్యతలు చేపట్టి ఉంటే ఈ రోజు మనం చూస్తున్న భారత్ మరోలా ఉండేది. ఆయన గనక మన దేశ మొదటి ప్రధాని అయితే మన దేశ జాతకమే మారిపోయేదా? ఆయన గనక మన దేశ మొదటి ప్రధాని అయితే మన దేశం ఎలా ఉండేది, ఫ్యూచర్ లో మన దేశం ఎలా ముందుకు దూసుకెళ్లేది అనే విషయం గురించి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మీకు ఏదైనా తప్పు అనిపిస్తే ప్లీజ్ కమెంట్లు తెలియజేయండి. నేతాజీకి క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. ఆయన గనక నాయకత్వంలో ఉంటే భారత్ ప్రారంభంలోనే 20 ఏళ్ల పాటు కఠినమైన క్రమశిక్షణతో కూడిన పాలన చూసేది. దీనివల్ల దేశం వేగంగా అభివృద్ధి చెందేది. ఆయన చెలో ఢిల్లీ అనే నినాదంతో సైన్యం విలువేంటో చాటి చెప్పారు. ఆయన ఉంటే 1950 నాటికే భారత్ అణుబాంబులు తయారు చేసి ఉండేది. అప్పుడు 1962లో చైనాతో యుద్ధం జరిగే అవకాశం ఉండేదే కాదు. పైగా అప్పట్లోనే మనం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యంగా నిలిచేవాళ్ళం. నెహ్రూ గారు అవలంబించిన సోషలిజం కాకుండా నేతాజీ గారు వేగవంతమైన పారిశ్రామికీకరణ మరియు సాంకేతిక అభివృద్ధిపై దృష్టి పెట్టేవారు. దీనివల్ల 1970 నాటికే ఆసియా ఖండంలోనే భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేది. ఆయన జపాన్, జర్మనీ లాంటి దేశాల క్రమశిక్షణను చూశారు. భారత్ను ఒక వ్యవసాయ దేశం నుండి వేగవంతమైన పారిశ్రామిక దేశంగా మార్చేవారు. అంటే 1970 నాటికే మనం ఈరోజు జపాన్, దక్షిణ కొరియా స్థాయిలో ఉండేవాళ్ళం. చరిత్ర ప్రకారం 1950లోనే అమెరికా మనకి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం ఆఫర్ చేసింది. ఇది ఎంతమందికి తెలుసు? కానీ నెహ్రూ గారు దాన్ని కాదన్నారు. కానీ నేతాజీ లాంటి రాజనీతిజ్ఞుడు ఉంటే ఆ అవకాశాన్ని వదులుకునేవారు కానే కాదు. ఈ రోజు ప్రపంచ నిర్ణయాల్లో భారత్ కీలక పాత్ర పోషించేది. కుల మత రాజకీయాలకి ఆయన వ్యతిరేకం. సైన్యంలో మరియు రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం ఆయన హయాంలో చాలా ఎక్కువగా ఉండేది. అందువల్ల ఇప్పుడు ఒకవేళ అదే కొనసాగితే గనక భారత్ నిజమైన సెక్యులర్ మరియు సమానత్వ సమాజంగా మరింత వేగంగా మారేది. 1950లో అమెరికా ఆఫర్ చేసిన ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వాన్ని సుభాష్ చంద్రబోస్ గారు అయితే తిరస్కరించేవారు కానే కాదు. అది ఈ రోజు మన భారతదేశాన్ని ఒక సూపర్ పవర్ స్థాయిలో ఉంచేది. గాంధీ గారిది అహింసా మార్గం అయితే నేతాజీది శక్తి మార్గం. అడుక్కుంటే స్వాతంత్రం రాదు, లాక్కుంటేనే వస్తుంది అనేది ఆయన సిద్ధాంతం. ఆయన ప్రతి భారతీయుల్లో ఒక సైనికుని చూడాలనుకున్నారు. దేశం మొత్తం ఒకే క్రమశిక్షణతో ఉంటేనే పురోగతి సాధ్యమని నమ్మారు. శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అనే సూత్రాన్ని పాటించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జర్మనీ, జపాన్ దేశాల మద్దతును కూడగట్టారు. ఆయన గనక ప్రధాని అయితే భారత్ అప్పట్లోనే గ్లోబల్ పాలిటిక్స్ లో ఒక కింగ్ మేకర్ అయ్యేది. నెహ్రూ గారు సోషలిజం వైపు మొగ్గు చూపారు. కానీ నేతాజీ గారు నేషనల్ ప్లానింగ్ కి ఆద్యుడు. ఆయనే గనక మొదటి ప్రధాని అయి ఉంటే భారీ పరిశ్రమలు, ఉక్కు కర్మాగారాలు, భారీ డ్యాంలు యుద్ధ ప్రాతిపదికన నిర్మించేవారు. సైన్స్ మరియు టెక్నాలజీని సామాన్యుడికి చేరవేసేలా విద్యా వ్యవస్థను మార్చేవారు. ఆయన మతానికి అతీతంగా ఉండే జాతీయవాదాన్ని పాటించేవారు. ఆయన ఐఎన్ఏ సైన్యంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు అందరూ కలిసి భోజనం చేసేవారు, కలిసి పోరాడేవారు. ఆయన ప్రధాని అయి ఉంటే మాత్రం దేశ విభజన జరగకుండా ఆపే ప్రయత్నం గట్టిగానే చేసేవారు. ఒకవేళ జరిగిన మత ఘర్షణ లేకుండా ఉక్కుపాదంతో అణిచేసేవారు. ప్రపంచంలోనే మొదటి మహిళా రెజిమెంట్ రాణి ఆఫ్ జాన్స్ రెజిమెంట్ ని ఏర్పాటు చేసింది ఎవరు? నేతాజీనే కదా. ఆయన గనక మొదటి ప్రధాని అయి ఉంటే 1950 నాటికే భారత్ లో మహిళలు అన్ని రంగాల్లో, ముఖ్యంగా సైన్యం మరియు పరిపాలనలో పురుషులతో సమానంగా ఉండేవారు. మన దేశ రక్షణ వ్యవస్థని ఎలా మార్చేవారో తెలుసా? నేతాజీకి సైన్యంపై ఉన్న పట్టు వల్ల భారత్ ఇతర దేశాల నుండి ఆయుధాలు కొనడం కంటే మన దేశంలోనే యుద్ధ విమానాలు, ట్యాంకులు తయారు చేసేలా డిఫెన్స్ హబ్ గా మార్చేవారు. ఆయన పాలనలో భారత్ ఒక సోషల్ డెమోక్రటిక్ స్టేట్ గా ఉండేది. అంటే ప్రజలకి స్వేచ్ఛ ఉంటుంది, కానీ దేశాభివృద్ధి విషయంలో రాజీ లేని కఠినమైన నిర్ణయాలుంటాయి. నెహ్రూ గారిది సాఫ్ట్ పవర్ పాలన అయితే నేతాజీ గారిది హార్డ్ పవర్ పాలన అయ్యేది. నేతాజీ గనక ఉంటే భారత్ 2026 వరకు ఆగి ఉండాల్సిందే కాదు, 1980 నాటికే భారత్ సూపర్ పవర్ గా మారి ఉండేది. ఆయన ఒక మిలిటరీ స్టేట్స్మెన్. అంటే ఒక పక్క దేశాన్ని పాలించే రాజకీయ చతురత, మరో పక్క యుద్ధాన్ని నడిపించే సైనిక వ్యూహం, ఈ రెండు ఆయనలో ఉన్నాయి. అప్పట్లో నెహ్రూ గారు విదేశాంగ విధానంలో నో కాంప్రమైజ్ అనే పాలసీని పాటించేవారు. అంటే నెహ్రూ గారు నాన్ అలైన్మెంట్, ఏ కూటంలో చేరకుండా ఉండడం పాటించేవారు. కానీ నేతాజీ గారి మైండ్ సెట్ ప్రకారం భారత్ ప్రపంచంలోనే ఒక పవర్ సెంటర్ అవ్వాలి. ఆయన అమెరికా లేదా రష్యాతో సమానంగా భారత్ నిలబడాలని కోరుకునేవారు. భారత్, చైనా మధ్య సరిహద్దు ఎలా ఉంచేవారో తెలుసా? 1962 వరకు ఆగకుండా
1950 నాటికే హిమాలయాల్లో పటిష్టమైన సైనిక వ్యవస్థ నిర్మించేవారు. టిబెట్ విషయంలో కూడా ఆయన నిర్ణయాలు చాలా కఠినంగా ఉండేవి. అప్పట్లోనే నేతాజీ గారు విద్యార్థుల్లో కేవలం జ్ఞానం మాత్రమే కాదు, నేషనల్ క్యారెక్టర్ ను కోరుకున్నారు. అప్పుడు ఆయన మొదటి ప్రధాని అయి ఉంటే గనక ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీల్లో ఎన్సీసీ లాంటి శిక్షణని తప్పనిసరి చేసేవారు. యువతలో దేశభక్తిని ఒక ఎమోషన్ లా కాకుండా ఒక బాధ్యతగా మార్చేవారు. దీనివల్ల దేశంలో అవినీతి చాలా వరకు తగ్గేది. నేతాజీ గారికి సైన్స్ అన్నా, సైంటిస్టులన్నా చాలా గౌరవం. ఒకవేళ ఆయన ప్రధాని అయితే గనక మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్, అంటే ఈ కాన్సెప్ట్ ని ఆయన అప్పట్లోనే 1940లోనే ఆలోచించారు. విదేశీ వస్తువులపై ఆధారపడకుండా ప్రతి చిన్న సూది నుండి భారీ యుద్ధ విమానాల వరకు భారత్లోనే తయారవ్వాలి అని పట్టుబట్టేవారు. స్పేస్, న్యూక్లియర్ పవర్ కి సంబంధించిన హోమీ బాబా, విక్రమ్ సారాభాయ్ లాంటి మేధావులకి ఆయన పూర్తి స్వేచ్ఛనిచ్చి భారత్ ని టెక్నాలజీ పరంగా ప్రపంచంలోనే టాప్ లో ఉంచేవారు. నేతాజీ మైండ్ సెట్ ప్రకారం దేశాభివృద్ధికి అడ్డుపడే ఏ శక్తినైనా ఆయన సహించేవారు కాదు. దేశంలో ఉన్న అంతర్గత గొడవలు, కుల మత విభేదాలను అంచడానికి ఆయన స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ ని కూడా నడిపేవారు. ఆయన దృష్టిలో దేశం అంటే మ్యాప్ కాదు, దేశం అంటే ప్రజల ఐక్యత. సుభాష్ చంద్రబోస్ అంటే కేవలం ఒక స్వాతంత్ర సమర యోధుడు మాత్రమే కాదు, ఆయన ఒక మిస్సింగ్ చాప్టర్ ఆఫ్ ఇండియన్ పవర్. ఆయన గనక ప్రధాని అయి ఉంటే ఈ రోజు మన భారత్ ప్రపంచానికి ఒక పెద్ద నలా ఉండేది. నేతాజీ గారు ఒక ఐసీఎస్ అధికారిగా ఎంపికై దాన్ని వదులుకున్న వ్యక్తి కాబట్టి ఆయనకి సిస్టమ్ లో ఉన్న లోపాలన్నీ బాగా తెలుసు. బ్రిటిష్ కాలం నాటి ఫైల్ సిస్టమ్ ని ఆయన ఎప్పుడో తీసేసేవారు. నిర్ణయాలు వేగంగా జరగాలని కోరుకునేవారు. నేతాజీ మైండ్ సెట్ ప్రకారం దేశ ద్రోహం అంటే కేవలం శత్రువుకి సమాచారం ఇవ్వడం మాత్రమే కాదు, దేశ సొమ్మును తినడం కూడా దేశ ద్రోహమే. ఆయన పాలనలో అవినీతి పరులకి కఠిన శిక్షలు ఉండేవి. నేతాజీ గారికి మేఘనాథ్ సాహా లాంటి గొప్ప సైంటిస్టులతో కూడా సన్నిహిత సంబంధాలుండేవి. ఆయన ప్రధాని అయితే 1950 నాటికి భారత్ ఇండస్ట్రియల్ హబ్ అయ్యేది. ఈ రోజు మనం ఎంతో గొప్పగా మాట్లాడుకుంటున్న బుల్లెట్ ట్రైన్లు, హైవేలు అప్పట్లోనే ఆయన మన భారత్ లో మొదలు పెట్టేవారు. నేను ఇంత గట్టిగా ఎలా చెప్తున్నాను అంటే ఆయనకి అప్పట్లోనే జపాన్, జర్మనీ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల టెక్నాలజీ గురించి పూర్తిగా అవగాహన ఉండేది. ఆయనకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్స్ వల్ల భారత్ ఒక అగ్ర రాజ్యంగా ఎదిగేది. జపాన్, మయన్మార్, ఇండోనేషియా లాంటి దేశాలతో కలిసి నేతాజీ గారు ఒక ఏషియన్ పవర్ బ్లాక్ నిర్మించేవారు. అంటే ఆసియా వ్యవహారాల్లో అమెరికా జోక్యం కానీ, యూరప్ దేశాల జోక్యం కానీ ఉండేది కాదు, ఉండనిచ్చేవాడు కూడా కాదు. నేతాజీ గారు గనక ప్రధాని అయి ఉంటే అసలు కాశ్మీర్ సమస్య ఉండేదే కాదు. ఆయన తన సైనిక వ్యూహంతో అప్పట్లోనే ఆ సమస్యను పూర్తిగా పరిష్కరించేవాడు. ఆయనకి భారతదేశంలోని అన్ని భాషలు, అన్ని ప్రాంతాల మీద పూర్తి పట్టు ఉండేది. భారత్ మొత్తాన్ని హిందుస్థానీ అంటే హిందీ, ఉర్దూ ఈ రెండింటిని కలిపి రోమన్ లిపి ద్వారా ఏకం చేయాలని ఆయన ఒక ప్రతిపాదన కూడా చేశారు అప్పట్లో. దీనివల్ల దేశంలో భాషాపరమైన గొడవలు ఉండేవి కావని ఆయన నమ్మకం. నేతాజీ విజన్ అంటే కేవలం అభివృద్ధి కాదు, ప్రతి భారతీయుల్లో క్రమశిక్షణ, దేశభక్తి. ఆయన కలలు గన్న అజేయ భారత్ ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటుంది. కానీ ఆయన గనక ఉండుంటే ఆ మార్పు 70 ఏళ్ల క్రితమే వచ్చేది. మీరేమంటారు? నేతాజీ గారు కనుక ప్రధాని అయితే మన జీవితాలు ఎలా ఉండేవి? మీ మైండ్ సెట్ లో ఎలా ముందుకు తీసుకెళ్లబోయేది భారతదేశం అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. నా కష్టానికి మీ చేయూత. మన దేశం యొక్క గౌరవాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయాలంటే ముందు మన దేశం యొక్క గౌరవం ఏంటో మన దేశ ప్రజలు తెలుసుకోవాలి. దేశానికి సంబంధించి ఇలాంటి మరెన్నో పవర్ఫుల్ డిఫెన్స్ అండ్ జియో పొలిటికల్ న్యూస్ కోసం మన ఛానల్ పై ఒక కన్నేసి ఉంచండి. జై హింద్.